కొత్త బడ్జెట్ తేవాలా లేకపోతే కనుక ఓట్ అన్ అకౌంట్ బడ్జెట్ కొనసాగించాలా దీని మీద కసరత్తు చేస్తున్నారు. ఎందుకంటే ఫైనాన్షియల్ రిపోర్టు ఎంత సబ్మిట్ చేద్దామని చూసినా ఏ లెక్కలు చూసినా ప్రస్తుతం ఇచ్చిన హామీలు ఇప్పటికిప్పుడు బడ్జెట్ ప్రవేశపెడితే పెద్ద చర్చ నడుస్తుంది. ఏంటది? ముందుగా చెప్పినటువంటి ఆ తల్లికి వందనం నుంచి వివిధ స్కీమ్స్ కింద డబ్బులు ఆశిస్తారు, పబ్లిక్ ఇప్పటికే ఆశిస్తున్నారు. కాకపోతే ఎవరు బయటకు వచ్చి గొడవ చేయరు. కానీ బడ్జెట్లో కనుక వాటి కేటాయింపు లేకపోతే ఏదైతే సూపర్ 6 జగన్మోహన్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత తొలి బడ్జెట్ అప్పటి నుంచినే నవరత్నాలు బిగిన్ చేసేసింది. తొలి ఏడాదే అన్ని అమల్లో పెట్టేసింది. ఇక్కడ పెన్షన్ విషయంలో చంద్రబాబు గారు వేగంగా నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈ మిగతా పథకాల గురించినటువంటిది ఇంటికి ప్రతి ఒక్కళ్ళకి 1500 రూపాయలు, తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు అన్నటువంటిది ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నారు. 15,000 రూపాయలు చొప్పున వచ్చేటటువంటిది, అట్లాగే రైతులకు ఇచ్చేటటువంటి ఏడాదికి 20,000 ఇవన్నీ బడ్జెట్లో చూపించాల్సి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఆ విధమైనటువంటి నిధులు ఉన్నాయా అంటే లేవు. దీన్ని అలాగని చెప్పి మేము పెట్టలేము అంటే కనుక ప్రజల్లో ఒక వ్యతిరేకత వస్తాయి. అందుకని ఈ నెల 22 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేటటువంటి వ్యవహారంలో ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అంశాన్ని పక్కన పెడదాం అన్నటువంటి ఆలోచన ఉందట. ఉన్న ఓట్ అన్ అకౌంట్ బడ్జెట్ని కొనసాగిస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చే అంశం మీద ప్రతిపాదనలు చేసే ఛాన్స్ ఉంది. మరో 4 నెలల పాటు ఓట్ అన్ అకౌంట్ కోసం ఆర్డినెన్స్ తీసుకురావాలని ఆర్థిక శాఖ భావిస్తున్నట్టు సమాచారం అంటూ తెలుగుదేశం అనుకూల జర్నలిస్టులే ప్రొజెక్ట్ చేస్తున్నారు. కొంచెం ఆర్థిక వెసులుబాటు, వివిధ శాఖల్లోని ఆర్థిక పరిస్థితిపై స్పష్టత రావడానికి మరికొంత సమయం పడుతుందని, ఎందుకని మొన్ననే మోడీని కలిసి వచ్చారు కాబట్టి, నిర్మలా సీతారామన్ కలిసి వచ్చారు కాబట్టి కేంద్ర బడ్జెట్ అయ్యాక చేయడం బెటర్ అన్నటువంటి ఆలోచన ఉంది. స్పష్టత వచ్చాక చేద్దాం అన్నటువంటి అంశం మీదుగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు.